హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లవ్ టుడే. ప్రేమించేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో దాని బ్రేకప్ కూడా అంతే బాధను కలిగిస్తుంది. ఇలాంటి బ్రేకప్ స్టోరీస్ మనం ఎన్నో చూస్తుంటాం. అందులో భాగంగానే ఈరోజు సుజాత తన లవ్ అండ్ బ్రేకప్ స్టోరీని మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు. అండ్ రీనా గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మౌనిక, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో రీనా గారు, ఇప్పటి వరకు ఎన్నో బ్రేకప్ స్టోరీస్ మనం విన్నాం. అవును. సో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల మోసం చేస్తే, కొంతమంది పెళ్లి చేసుకోకుండా పారిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ స్టోరీ ఏంటంటే సుజాత గారిది, తను ప్రేమించిన అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. కానీ స్టిల్ తను ఇంకా తనని ప్రేమిస్తూనే ఉంది, తన జ్ఞాపకాల్లోనే ఉంది. సో ఆ స్టోరీ ఏంటి, అసలు తనకి ఎందుకు పెళ్ళావాల్సి వచ్చింది, ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని సుజాత గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుజాత గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సుజాత గారు, మీ స్టోరీ మాకు తెలుసు. అండ్ ఒక్కసారి మీ స్టోరీ చెప్పే ముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ స్టోరీ ఒక్కసారి మాకు చెప్పండి. నేను వచ్చేసి యూసఫ్గూడలో ఉంటా. ఓకే. మదర్ ఒకటే ఉంది, ఫాదర్ చనిపోయిండు. అయితే నాకు ఈ అబ్బాయి ఎలా పరిచయం అంటే, ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని. ఓకే. అంటే మేము ఇద్దరం 3 years నుండి లవ్ చేసుకున్నాం. అంటే 3 years కంటే ముందు అతనికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. నాకు మ్యారేజ్ అయిపోయిందని నాకు తెలియదు, అసలు అతనికి మ్యారేజ్ అయిపోయింది నాకు తెలియదు. అంటే వన్ సైడ్ లవ్, ఆ అబ్బాయి కూడా మిమ్మల్ని ఇష్టపడ్డాడా? నన్ను ఇట్లా తను ఇష్టపడ్డాడు, తనని ఇట్లా నేను ఇష్టపడ్డా. ఓకే. అయితే మ్యారేజ్ అయిపోయింది, ఇంకా అట్లే నార్మల్గా వచ్చి కలవడం వెళ్ళడం. అంటే మీకు ఏం చెప్పలేదా? అంటే మాకే నార్మల్ క్యాజువల్గా అందరూ మాట్లాడతారు కాబట్టి అందరితో ఫ్రెండ్లీగా ఉండేటోడు. అయితే ఇంకా లాస్ట్కి నా దగ్గరికి వచ్చి, నువ్వు అంటే నాకు ఇష్టం, నిన్నే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి. అప్పట్లో ఫాదర్ చనిపోవడం వల్ల ఓకే బెటర్ అనుకునే టైంలో ఇతను కలిసిండు, నాకు మనోజ్ అనే అబ్బాయి కలిసిండు. 3 years మేము లవ్ చేసుకున్నాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే నార్మల్ ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని తీసుకొని వచ్చింది. ఎవరి అంటే మనోజ్ వాళ్ళ వైఫ్ అని చెప్పి. ఇంకా నాకు ఆ సెకండ్ ఏం చేయాలో అర్థం కాలే. ఇంకా నేను ఆ సెకండే నేను వచ్చేసిన మా ఇంటికి. ఇప్పుడు నేను చనిపోదామంటే అటు మా మమ్మీకి ద్రోహం చేసింది అని అవుతా, మా మమ్మీకి నేను ఒక్కదాన్నే. మమ్మీకి కాలు పనిచేయదు ఒకటి. మమ్మీ అంటే నార్మల్గా నడుస్తుంది కానీ మనలాగా నడవలేదు. ఇప్పుడు చనిపోవాలా బతకాలా నాకు అర్థం కావట్లేదు. ప్రతి బ్రేకప్ స్టోరీకి మరణమే కాదు, అంటే ఇప్పుడు వాడు నన్ను లవ్ అంటే నేనైతే నాకు కావాలని నేను అనుకోలేదు కదా. వాడంతలా వాడు నా దగ్గరకు వచ్చి నువ్వే కావాలి అని మాట ఇచ్చి ప్రామిస్ చేసి ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఒక కొడుకు ఒక బిడ్డ ఎందుకు? అసలు నాకు అతనే కావాలి, ఇప్పటికైనా నాకు అతనే కావాలి. ఓకే, బాగానే ఉంది. బట్ ఏంటంటే మీది ఎన్ని ఇయర్స్ లవ్? మాది 4 years లవ్. ఈ 4 years లో ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు, ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అంటే parents ఏం నార్మల్గా చేస్తారు? ఎప్పుడు చెప్పలే మేడం తను నాకు. ఓకే. నాకు ఇట్లా నేను ఎప్పుడు అడగలేదు, అడిగితే డౌట్ నా మీద అన్నట్టు మాట్లాడేటోడు. ఓకే ఎప్పటికైనా చెప్తారులే మ్యారేజ్ అయినాక అన్నట్టు నేను ఇలా చాలా సైలెంట్గా ఉన్నా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ వైఫ్ అనేసరికి ఇంకా నాకు అర్థం కాలేదు. ఇంకా ఆ సెకండ్ నేను వచ్చేసి ఇంకా చేతులు కోసుకొని చచ్చిపోదాం అనుకునే టైంలో మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇంకా వాళ్ళు కొంచెం 6 months నా దగ్గరనే ఉండి వాళ్ళు చెప్పి ఏం టెన్షన్ పడకు అది ఇది అని చెప్పి వాళ్ళు కొంచెం మోటివేషన్ చేయడం వల్ల నేను ఈరోజు బతుకున్నా. రైట్ సుజాత, అసలు ఏం చేస్తూ ఉంటావు నాన్న నువ్వు? నేను షూట్లకు వెళ్తా మేడం. వెళ్తావు. సో షూట్లకి ఎలా వెళ్తా. పరిచయం ఈ మనోజ్ అనే అతను? నాకు హోటల్ మేనేజ్మెంట్లో పరిచయం మేడం. హోటల్ మేనేజ్మెంట్లోనా? ఓకే, అందులో పనిచేస్తూ ఉంటాడు అందులో అతను. పనిచేసేదాన్ని. ఇప్పుడు Okay. అదే జాబ్ చేయాలన్నా నాకు అక్కడ తను ఉన్న మెమోరీస్ అన్ని గుర్తొస్తాయి అని చెప్పి అది వదిలేసుకొని నేను సో ఫీల్డ్ నువ్వే చూసావా ఆయన్ని, ఆయన చూసాడా? ఫస్ట్ ఎట్లా తనే జరిగింది అసలు నన్ను మీ చూసాడు లవ్? మేడం. తనే నన్ను చూసిండు. తర్వాత ఒక 3-4 months బాగానే నార్మల్గా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకా ప్రామిస్ డే రోజు నిన్ను ఎప్పటికీ నేను వదలను, నువ్వే నాకు కావాలి అని చెప్పిండు. ఇంకా వెళ్ళిపోయినా అంటే ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు. ఎప్పుడు జరిగింది మా? ఇయరా లాస్ట్ ఇయరా? 2023 మేడం. 2023 అదే లాస్ట్ నువ్వు చూడడం? అదే లాస్ట్ మేడం. సో ఓకే, అక్కడ వరకు వెళ్ళే ముందు అసలు మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఏమని చెప్పి ఇంప్రెస్ చేశాడు నిన్ను? అంటే ఇంతకు ముందు మేము కోచ్కి వెళ్ళినాం మేడం. 3 months కోచ్ ఉంటుంది. 3 months కోచ్ చేస్తే జాబ్ వాళ్ళే ఇప్పిస్తారు మనకు. అయితే సర్టిఫికేట్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తారు. అట్లా అని చెప్పి అట్లనే మేము జాబ్కి వెళ్ళినాం, కోర్స్కి వెళ్ళినాం.
అక్కడనే అంటే అతనికి నాకు సేమ్ డ్యూటీలు పడ్డాయి. అంటే నాకు తనకి సేమ్ హోటల్ రెస్టారెంట్లోనే వేసింది. అయితే ఇంకా మేము అంటే బాయ్స్ కింద ఉండేటోళ్ళు, గర్ల్స్ మేము పైన ఉండేటోళ్ళు. అట్లా నార్మల్గా కలిసి అంటే ఎవరైనా బర్త్డేలు ఉంటే వాళ్ళు మా రూమ్లోకి రావడం, మేము వాళ్ళు అట్లా అట్లా ఒక 6 months అట్లా నడిచింది. ఇంకా అంటే మేము చేసుకుంటున్నాం మా ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు మా ఫ్రెండ్స్లో. ఎవరు ప్రపోజ్ చేశాడు, ఎలా ప్రపోజ్ చేశాడు మనోజ్? ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది మేడం. తనే ప్రపోజ్ చేసిండు, ఐ లవ్ యూ బుజ్జి, నువ్వు లేకపోతే నేను లేనని చెప్పి. అయితే ఓకే ఆ మాటకి పడిపోయావు నువ్వు? అంటే అప్పటికి అంతకంటే ముందు నార్మల్ గా రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. క్లాస్ వర్క్స్ రాయకపోతే సార్ తిడితే నేను నీకున్నగా రాసిస్తా అని చెప్పి నా బుక్స్ తీసుకోవడం, రాయడం అన్ని ఇట్లా ఓకే. అంటే ఇప్పుడు ఫాదర్ చనిపోయినప్పుడు నేను కొంచెం డిప్రెషన్ లో ఉంది కాబట్టి నన్ను అక్కడికి పంపించిండు హోటల్ మేనేజ్మెంట్ కి. ఇంకా సరే ఓకే మాట్లాడదాం అన్నట్టు నేను ఇట్లా ఒక 3 months అట్లా నేను పట్టించుకోలే, లైట్ అనుకున్నా, లైట్ టేట్ అనుకున్నా. అంతే ఇంకా అట్లే మాట్లాడడం అట్లా అయిపోయింది. ఇంకా అప్పుడు 2023లో ప్రపోజ్ చేశాడు. ఈ మనోజ్ కాకుండా అంతకు ముందు ఎవరినైనా ఇష్టపడ్డా? ఫస్ట్ లవ్ మేడం. చూడంగానే నచ్చాడు, అంటే మాట్లాడాడు. నేను 3 months నువ్వు వెయిట్ చేసావా అతను నన్ను ప్రపోజ్ చేస్తాడు? అంటే అసలు అనుకోలే నేను అతనే నన్ను ప్రపోజ్ చేస్తారా. అంటే మా క్లాస్ లో ఆల్మోస్ట్ ఒక 7 members గర్ల్స్ ఉండేటోళ్ళు, 3 members బాయ్స్ ఉండేటోళ్ళు. అంటే ఇది కోచింగ్ కాబట్టి తక్కువ మంది ఉంటుండే మా దగ్గర. అట్లా అని చెప్పి చాలా మంది అతనికి ప్రపోజ్ చేస్తున్నాయి, కానీ అతనికి యాక్సెప్ట్ చేయలేదు. నేను సుజాతనే లవ్ చేస్తా అంటే ఇంకా ఓయ్ నువ్వు అంటే అతనికి ఇష్టం అంటేనే ఇక నేను ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేయాలి ఓకే అన్నట్టు నేను నార్మల్గానే లైట్ తీసుకున్నా. ఇంకా నన్ను ప్రామిస్ డే రోజు ప్రామిస్ చేయడం వల్ల నేను యాక్సెప్ట్ నమ్మేసావు. ప్రామిస్ చేసేదాడు, నమ్మేసావు. సో 4 years కదా, 3 years అన్నావు కదా? 3 years. అంటే అంతకు ముందేమో ఫ్రెండ్షిప్, లాస్ట్ ఇయర్ ప్రపోజ్, ఈ ఇయర్ పరారు. పరారు అంటే ఐ మీన్ ఓకే డన్. సో ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పటికైనా నాకు అతనే కావాలి మేడం. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాలని నేను అనుకోలేదు. తనంతలు తను వచ్చి ప్రపోజ్ చేసి అంతా మేము ప్రేమలో అంతా ఇంకా మునిగిపోయినాం. ఇంకా లేవడానికి ఇబ్బంది, చాలా కష్టంగా అవుతుంది నాకు. ఇప్పుడు అతను లేనిది నేను లేను. సరే, ప్రామిస్ డే తర్వాత ఇంకొక సంవత్సరం, అంటే ఈ సంవత్సరం మధ్యలో నీకు ఎప్పుడు కూడా అంటే ఆయనకి ఏం అనిపించలేదా చెప్పాలని, నాకు ఒక లైఫ్ ఉంది, ఒక పార్ట్నర్ ఉంది, అయినా కూడా నీకు ఓకేనా అని మనస్ఫూర్తిగా ఎప్పుడు చెప్పుకోలే? ఇప్పటికైనా నాకు మ్యారేజ్ కాలేదని చెప్తున్నావు. ఇప్పుడు కూడా ఇప్పటికి ఇట్లా నాకు మ్యారేజ్ కాలేదని చెప్తున్నాను. వాళ్ళ వైఫ్ ఫోన్లో తన ఫొటోస్, మ్యారేజ్ డే ఫొటోస్, మళ్ళీ అట్లనే వాళ్ళకి ఫస్ట్ బాబు ఫొటోస్ అన్నీ చూసి అప్పుడు నమ్మిన. ఇప్పటికి నాకు కాలేదు, మా మమ్మీ మీ నొట్టు అని చెప్తున్నా. ఎంత ఉంటుంది ఏంటి వయసు? ఉంటుంది మేడం 30 years. 30 years నుంచి అంటే ఎంత ఏజ్ డిఫరెన్స్ మీ ఇద్దరికి? నాకు తనకు 10 years మేడం. 10 years. ఇప్పుడు నాకు 20 ఉంటాయి, తనకు 30. ఇట్స్ లాంగ్ ఏజ్ గ్యాప్ కదా. సో ఒక్కసారి కూడా నీకు అనుమానం రాలేదా? అంటే నాకు ఎట్లా చెప్పిందంటే, నువ్వు లేని నేను లేను, కావాలంటే నా ఫోన్ చూసుకో అని చెప్పి ఫోన్స్ నా దగ్గర పెట్టి వెళ్ళడం. అది కూడా జరిగింది. నేను మా ఇంటికి తీసుకెళ్తా అంటే నేనే ఇట్లా, ఇప్పుడు మ్యారేజ్ కాని అమ్మాయి ఇంటికి వెళ్ళింది అనుకో, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, విలేజెస్లో ఎవరో ఏందో ఎందుకు వచ్చిందో అన్ని డీటెయిల్స్ ఎట్లా మ్యారేజ్ అయితే వెళ్తా కదా అన్నట్టు హోప్లోనే ఉన్నా నేను. లాస్ట్ ఇయర్ ఓకే. అసలు నీకు ఎప్పుడు తెలిసింది? ఆయన చెప్పడా? లేదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి విలేజ్కి వెళ్ళినా నేను, ఫెస్టివల్ ఉందని చెప్పి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే నార్మల్ గా వాళ్ళ ఇంటికి వెళ్తుంటా నేను. ఎప్పుడైనా మమ్మీ ఎప్పుడైనా తిట్టినా కొట్టినా దగ్గరనే కాబట్టి నేను వెళ్తుంటా వాళ్ళ విలేజ్కి వెళ్తుంటే ఇట్లా చెప్పింది నాకు. వాళ్ళ వైఫ్ వచ్చింది ఇంకా డైరెక్ట్. ఇంతకు ముందు నా ఫొటోస్ తను ఫోన్లో ఉన్నాయి కాబట్టి చూసి, ఎవరు నువ్వు, మనోజ్ వాళ్ళ ఫోన్లో నువ్వు ఎందుకున్నావు మా భర్త అని నీకు అక్క జోక్ చేయక అక్క అన్న. నేను పిచ్చి అన్న చూడని చెప్పి ఫొటోస్ చూపించింది. అప్పుడు నమ్మావు? అప్పుడు నమ్మిన. ఇంకా తను నన్ను కొట్టింది, నేను తనను కొట్టిన. అప్పటికైనా మేము ఇట్లా కొట్లాడుకుంటున్నాం అని చెప్పి మా ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఇట్లా ఇంకా ఓకే వస్తున్నా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని రాలేదు. అసలు ఇట్లా ఎట్లుంటారు మౌనిక? మగవాళ్ళు ఆల్రెడీ పెళ్ళయిందని కూడా తెలిసి కూడా ఒకవేళ ఆ లవ్ ఎఫెక్షన్ అక్కడ దొరకపోతే ఇంకొక అమ్మాయిలో చూసుకున్నారే అనుకో, సో పలానా నా లైఫ్ ఇది,
సో అది ఓకేనా నీకు అని ఒక మాట అంటే ఏం పోయింది? నాకు కనీసం చెప్పినా నేను తనతో అంతగా నేను డీప్గా వెళ్ళకపోయేదాన్ని, కానీ నాకు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి షాక్ అవుతున్నా నేను. పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు కూడా ఎక్సెప్ట్ కూడా చేయట్లేదు ఇప్పుడు వరకు. ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయట్లేదు. మహానుభావుడు. అంటే అసలు అంత గొప్ప పని చేశాడని అంత ఆ, ఇదిగా కూర్చుంటున్నాడు ఆయన. నువ్వేం మాట్లాడతలే అంటే నీ వైపు నుంచి తప్పుంది కదా. అంటే నేను ఫస్ట్ అతను నన్ను లవ్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేస్తాను, నేనేం ఎక్స్పెక్ట్ చేయలేగా మేడం. ఇప్పుడు ఉన్నా సరే నాకు కావాలంటున్నావు కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారు, కానీ తన మీద పోయినంత ఫీలింగ్ వేరేలా మీద వెళ్ళదుగా మేడం. ఇప్పుడు కాదుమా, ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని మీ ఇద్దరికి గొడవలైని వాళ్ళ ఆవిడతోటి నీకు ఇప్పుడు కన్ఫర్మ్ గా ఉంది అని తెలుసు కదా నీకు కానీ కూడా. తన నోటితో చెప్పొచ్చు కదా. నేను ఇప్పటికైనా ఏమనుకుంటున్నా అంటే తన నోటితోటి అవును నాకు ఇట్లా అయిపోయింది ఏమనుకోకు, ఓకే ఒక సారీ, అదే కదా. అది ఒక్కటని చెప్తే నేను సరే ఓకే వీడేంది వీడు కాకపోతే వీని తాతలు వస్తారా నేను సైలెంట్ అయిపోతా. కానీ ఇప్పటికైనా వాడు చెప్పినందుకు షాక్ అవుతున్నా నేను. ఇప్పుడు ఉన్న అంటే ప్రెసెంట్ ఉన్న వైఫ్ అండ్ కొడుకు కూడా అతని సొంత కదా, ఎవరితో అయినా మళ్ళీ అక్రమ సంబంధం ఉందా? లేదు సొంత పెళ్లి చేసుకున్న వాళ్ళే కదా సొంతం. మరి అది ఓపెన్ అయిపోయినప్పుడు చెప్పుకుంటే బాధ ఏంటి ఆయనకి? ఇప్పుడు నువ్వు ఎట్లయినా ఉన్నా నాకు పెళ్ళా ఉంది బాబున్నాడు అని చెప్పినా కూడా నువ్వు ఎస్ అంటున్నావు కదా, ఆయనకి ఏంటి బాధ? అదే యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాలేదే అని అంటుంది ఇప్పటికైనా. వాళ్ళు పెళ్లి ఫోటోలు చూసావా నువ్వు? పిల్లల ఫోటోలు చూసిన, పెళ్లి జరిగింది, పెళ్లి ఎంగేజ్మెంట్ ఫోటోస్ చూసినా మేడం. ఓకే సరే పెళ్లి ఫోటోలు అంటే కొంచెం, కానీ ఎంగేజ్మెంట్ ఫోటోలు అయితే మారదు కదా మేడం. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడనే ఉంటారు మేడం. డైలీ కలుస్తున్నాడు ఇప్పటికి కూడా? ఇప్పుడు అంటే నాకు తెలిసిందని చెప్పి రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయింది వాళ్ళ విలేజ్కి. నాకు ఇంకొక షాక్ ఏంటంటే వాడు ఇప్పటికైనా నువ్వే కావాలని నన్ను అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఉండడు, సింగిల్ గా ఉంటాడు. అట్లా నమ్మించాడు అనమాట. నమ్మించాడు. ఇంకా సింగిల్ ఉంటుందిగా అని చెప్పి నేను రూమ్లోకి వెళ్ళి బట్టలు వాష్ చేయడం, ఇంకా ఏమన్నా వండి పెట్టడం, ఇంకా రూమ్ క్లీన్ అట్లా. ఎప్పుడన్నా ఫెస్టివల్స్ ఉంటే మా మమ్మీ అంటే తనకి ఇట్లా ఫాదర్ చనిపోయింది, మా మమ్మీ ఒకటి ఉందా అని వెళ్ళడం, అట్లా కొంచెం నమ్మించాను. సరే ఇప్పుడు నిజం తెలిసింది కదా, నువ్వేమనుకుంటున్నావు? ఇప్పటికైనా నాకు అతనే కావాలనుకుంటున్నాను. సరే మరి వాళ్ళ వైఫ్ ఎలా మరి? అంటే ఇప్పుడు మరి నన్ను ఇట్లా మోసం చేసిందిగా మేడం. చేశాడు, బట్ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఆవిడకు పిల్లు ఉంది, నువ్వు ఆవిడ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు మరి నాకు ఇట్లా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఒప్పియడం ఎందుకు మరి? అవును, ఇప్పుడు ఆయన అలాంటి వాడని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? కానీ ఇప్పుడు తన్నోడితో చెప్పాలిగా మేడం నాకు మ్యారేజ్ అయింది. చెప్పుడు, అరే నిన్ను ఎంత భార్యను వదిలేసి ఇక్కడికి వచ్చి నిన్ను ఇంత నమ్మించి నిన్ను వాడుకున్నాడు, నిజం, ఓకే నిన్ను మోసం చేశాడు, బట్ నీకంటే మోసం అక్కడ జరిగింది కదా, అక్కడ ఒక బాబు ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు నేను అతన్నే నమ్ముకొని ఉన్నాగా మేడం ఇన్ని రోజులు. మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు అదే పొజిషన్లో నువ్వు ఉన్నావు అనుకో, నీది లవ్వే, నేను కాదనట్లేదు, బట్ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది కదా, నువ్వు అడుగు, నీకు రైట్ ఉంటుంది, నువ్వు గల్ల పట్టుకుని అడిగే రైట్. తను వద్దంటే నేను సూసైడ్ చేసుకుంటే మా మమ్మీ ఒక్కతే అవుతుంది కదా మేడం. సూసైడ్ చేసుకోవడం ఒక్కటి పరిష్కారం కాదు కదా. ఇప్పుడు మన అదే కావాలి కదా మేడం. ఏది ఏ చిన్న సమస్య వచ్చినా అసలు మీకు ముందు ఒకటే దారి, సూసైడ్. ఇప్పటికే చేతులు కోసేసుకున్నది. ఇప్పటికే అసలు ఆ పని ఎందుకు చేసినావు? అసలు ఎట్లా జరిగింది అది? ఎందుకు కోసుకున్నావు చేతులు? అంటే సడన్ గా నాకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళ వైఫ్ ఫోటో చూపించడం నాకు కొంచెం షాకింగ్. ఏంది ఇది నిజమేనా అని ఇంకా నేను ఆ సెకండే వచ్చి ఇంకా సూసైడ్ చేసుకున్నా. మా ఫ్రెండ్స్ చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళి. అరే దేనికైనా అదొక్కటేనా పరిష్కారం? మన జీవితం, మన లైఫ్ గెలిచి చూపించాలి. అది నాకు ఒక గుణపాఠం. నీ కళ్ళ ముందు నేను ఇంకా సిగ్గుపడాలి, అనిపించట్లేదా? మీరేనా చెప్పండి మేడం, నాకు వాడే కావాలి. అట్లా అనుకుంటే ఎట్లా? ఇప్పుడు అంత మూర్ఖంగా ఆలోచించకూడదు. అక్కడ పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, నేనే తెల్లలేగా మేడం వాళ్ళ దగ్గరికి. మోసం చేస్తాడు, వస్తాడు, వాడు అవసరం ఉన్నంతసేపు తిరుగుతానే ఉంటాడు. సరే ఏం చేద్దామని చెప్పు. ఇప్పుడు నాకు అతనే కావాలి. ఏం చేద్దాం? సరే అతను కావాలంటున్నా, ఏం చేద్దాం? సరే మమ్మల్ని ఏం చేయమంటావు? కేసు పెడదామా, పోదామా, అడుగుదామా, వస్తాడా?
పోనీ వస్తాడా? నీకోసం ఇంత గట్టిగా కూర్చున్నావు, మనం వెళ్ళి ఎంతమంది అని వెళ్ళి అడుగుతాము, వస్తాడా? పోనీ నీకు వదిలేసుకొని- తెలియగానే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయినోడు నీ కోసం వస్తాడని ఎలా అనుకుంటున్నావు? అప్పుడు ఫైట్ చేస్తాడు కదా అక్కడ చెప్పు. ఉండి, సరే సారీ నాకు నేను అనుకోకుండా నీ ఇష్టంతో నేను ఇక్కడ ఉన్నాను, నాకు నువ్వంటే ఇష్టం, నాకు ఆవిడ కూడా ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను నిన్ను చేసుకుంటానని ఇక్కడ ఎందుకు లేడు రూమ్ లో? కాదు, ట్విస్ట్ ఏంటంటే ఇగో నా సొంత భార్య నా సొంత కొడుకు అని చెప్పుకోవట్లేదండి ఈ పిల్లకి. ఆ మాట ఏదో చెప్పుకోమని అంటుంది. పెళ్లి చేసుకున్న భార్యనే చెప్పుకోనోడు నిన్నెట్లా చెప్తాడు అంటున్నాను నేను. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట అమ్మాయికి తెలిసిన వెంటనే. ఇప్పుడు ఒక్క అమ్మాయితో ఆగనోడు, ఒక అమ్మాయి అయినా ఆ, అబ్బాయి అయినా, రేపొద్దున ఎవరి తర్వాత ఇంకో ఎవరైనా సరే ఒక్కళ్ళు ఇద్దరితో సంతృప్తి పడని ఆ లైఫ్ అక్కడతో ఆగదు. అది ఏమో రేపు ఇట్లా నువ్వు ఉన్నావేమో లైన్ లో ఇంకెవరున్నారు? సైలెంట్ ఉంటే ఇంకొక అమ్మాయి లైఫ్ ఖరాబ్ అవుతుంది కదా మేడం. అదేం చేద్దాం అనుకుంటున్నాను. పిలిపి అని అంటున్నాను. పిలిపించి వార్నింగ్ ఇవ్వండి. వార్నింగ్ ఇస్తే మారుతాడు అలాంటోడు. రూమ్ ట్రై అయితే చెయ్యాలి కదా. రూమ్ తీసుకొని ఇంత పబ్లిక్ భార్యను వదిలేసి అంత డేర్గా వచ్చి నీకు పెళ్లి కాలేదని చెప్పి నీతో లవ్ అఫేర్ నడిపించి అంత డేర్గా వెళ్ళిపోయినోడు ఇంకో 10 మందిని తీసుకొచ్చి కాదు బాబు అని అంటే భయపడతాడు అలాంటోడు. లేదు, తీసుకొచ్చి ఒక రోజు నిజంగా ఇట్లాంటి వాళ్ళని అసలు ఆ పెళ్ళాన్ని పిల్లల్ని వదులుకొని నేను సింగిల్, నాకు ఎవ్వరు లేరు, నువ్వంటే నాకు ఇష్టం అంటే ఎట్లా అనగలరండి? నాకు అర్థం కాదు. ఆడపిల్లలు ఏమైనా తేరకు కనిపిస్తున్నారు వీళ్ళకి? నాకు అర్థం కాదు. ఒకవేళ ఉంటే ఉన్నారు అని చెప్పుకోవాలి కదా. ఎందుకు అబాస్పాలు చేస్తారు ఆడపిల్లల జీవితాలు? తన లైఫ్ ఏదో తను చూసుకుంటది కదా. ఆవిడన్నది కూడా అలాంటి కరెక్టే. వాడి కోసం నాకు వాడే కావాలనుకోవడం కరెక్ట్ కాదు అని అంటాను. ఓకే మేడం, ఇప్పుడు నేను వదిలేస్తా, ఇట్లా నాలాగా ఇంకొక అమ్మాయి లైఫ్ ఖరాబ్ చేయరని మీరు గ్యారంటీ ఇస్తారా? ఎవరు చెప్పలేవమ్మా. అట్లాంటి క్యారెక్టర్ లో 100ల్లో 1000ల్లో తిరుగుతున్నారు హైదరాబాద్ లో. ఈ రోజు ఆ క్యారెక్టర్ బయట పెట్టాలని చెప్పడం అంటే ఇప్పుడు నా అంతలు నేనైతే పోలేగా మేడం. 3 సంవత్సరాలు వెనకబడి లవ్ చేసి ఇబ్బంది పెట్టి నువ్వు లేకపోతే నేను లేనని చెప్పి ఒక్కొక్కసారి మా అమ్మ ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ కట్ చేసి అట్లా ఎంత సఫర్ అయిందో నాకు తెలుసు మేడం. అప్పుడు చేయగోసుకున్నప్పుడు వచ్చాడా? చేయగోసుకున్నప్పుడు స్టేటస్ మా ఫ్రెండ్స్ పెడితే చూసి పోతే నాకేంది అన్నాడు ఆడ. అంత అట్లా జాలి అంటే లేని హృదయానికి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి పిలుచుకొచ్చి మస్తు తిట్టి కొట్టి వెళ్ళిపోయినాడు. ఇంకా అట్లాంటి అబ్బాయి కోసం నువ్వు సూసైడ్ అంటున్నావు ఇప్పుడు? అప్పుడు సడన్ గా కోసుకుంటేనే రానుడు. వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించలే. చూడుమా, అసలు బంగారం లాంటి భవిష్యత్తుని దాన్ని నాన్న కూడా తీసుకెళ్ళి లేడు మీ అమ్మని చూసుకోవడానికి. నీకేమన్నా అయితే నువ్వు ఒక్కదానివేనా ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కదాన్నే మేడం. మరి ఆమె పరిస్థితి ఏంది? ఈ ఏజ్ లో ఆమెకు నువ్వు అవసరం కదా. ఇప్పుడు ఏమంటావు? పిలిపించి మాట్లాడితే ఓకేనా నీకు? నువ్వు ఆయన గురించి మాట ఎత్తకుండా ఆయన లేకుండా ఉండగలవా? ఉంటా మేడం. సరే, ఇన్ని రోజులు నీ ఫోన్ కాల్స్ చేస్తేనే ఆయన స్పందించలేదు, ఇప్పుడు మనం పిలిపిస్తే వస్తాడా ఆయన? ఇష్టపడ్డా నువ్వే ఇప్పుడు 3 years నుంచి ఇష్టపడి ఇన్ని చేసిన మీరు, నువ్వు ఫోన్ చేస్తేనే రావట్లేదు. సో మేము ఫోన్ చేసి ఇట్లా అమ్మాయి వచ్చింది అని అంటే వస్తాడా? రాగలడా? సరే, ఓ పని చేద్దాం, ఒకసారి అయితే ఫోన్ చేసి చూడు. హలో హలో హలో, హలో ఎవరండి? నేను సుజాత వాళ్ళ అక్కని మాట్లాడుతున్నా. సుజాత ఎవరు? మనోజేనా మాట్లాడేది? అవును. అవునా? ఎంతమంది ఉన్నారేంటి సుజాతను మర్చిపోవడానికి? అసలు ఎవరండి? నాకు సుజాత అనే పేరు ఎవరు లేదు, తెలియదు నాకు. ఓకే ఓకే, పోనీ నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఆ ముద్దు పేర్లు ఏంటో చెప్పు కొద్దిగా బయటికి. బుజ్జి అంటారేమో అనుకుంటా, గుర్తెచ్చుకోండి. లేదండి, ఎవరు లేరు. ప్రామిస్ డే రోజు ప్రామిస్ బుజ్జి, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు బుజ్జి అని ఒక్క బుజ్జికేనా ఎంతమంది బుజ్జులు చెప్పుంటారు ఈ పాటికి? అయ్యో మేడం, మీరు ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు? అసలు నాకు ఏం తెలియదండి. ఎవరు, దేని నుంచి, ఏంటి? అదేలేండి, సుజాత అని పేరు వినిపించిన వెంటనే ఇట్లాంటి కబుర్లే వస్తాయని అనుకున్నాను. కాదు, ఓకే, పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా ఒక అమ్మాయిని మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు? మేడం అసలు నిజం చెప్తాను, నాకు పెళ్ళైన మాట వాస్తవం, కానీ ఈ సుజాత ఎవరు నాకు తెలియదు మేడం నిజంగా. మరి ఎవరు తెలుసు మీకు? నా పెళ్ళ మాత్రం తెలుసు అంతే. అదే ఎంతమంది పిల్లలు ఉన్నారంటున్నా?
ఎంతమంది పిల్లలు ఉంటారండి? ఒకళ్ళే ఉంటారు, నాకు ఒకళ్ళే ఉన్నారు. అంటే మాకు ఇక్కడ అబద్ధాలు చెప్తున్నారంట వచ్చి. మేడం నేను గవర్నమెంట్ ఆఫీషియల్ ని. గవర్నమెంట్ ఆఫీషియల్? ఆహా, అవునా? అదేలేండి, జీతం ఎక్కువ వస్తూ ఉంటదిగా, ఆ జీతాన్ని ఏం చేయాలో తెలియక ఇట్లా పంచుతూ ఉంటారు అనమాట, అంతేనా? మేడం మీరు మాటలు మంచిగా రాని అసలు ఎవరో కూడా తెలియదు. అయ్యో, నేను మంచిగానే మాట్లాడానే ఇప్పుడు. నేను అసలు అన్నోన్ కాల్స్ లేపను, అయినా కానీ మీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా. ఓ, ఎవరో సుజాత గిజాత అంటే నాకు అసలు ఎవరో తెలియదు. నేను ఆఫీస్ లో ఉన్నా, చిన్న మీటింగ్ లో ఉన్నా. బాయ్. హలో మనోజ్ గారు, ఇది పరిస్థితి. అసలు ఎవరో తెలియదు కాదు. అంటాడండి నీ ఫోన్ నుంచి చేస్తేనే. ఇట్లా తప్పించుకొని తిరుగుతాడు అనమాట. అసలు నీ పేరు, నీ ఏమంటారు, బుజ్జి అనే బుజ్జి పేరు కూడా మర్చిపోయినట్టున్నాడు మనోడు. కావాలని చేస్తున్నట్టున్నాడు. కావాలనే చేస్తాను మేడం. కదా, తప్పించుకోవడానికి మార్గాలు కావాలి కదండి. అంటే అంతకుముందు ఇది కాకుండా అంతకుముందు ఎప్పుడు కాల్ చేస్తున్నావు? ఇంకా ఎప్పుడు చేయలేదు మేడం. ఇంకా నాకు అట్లా తెలిసినప్పటి నుండి మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఇట్లా అరే ఇట్లా సుజాత ఇట్లా చేసుకుందా అంటే ఏమని చేసుకొని పోతే రా అవసరం లేదు అది బా. అని మాట్లాడాను. వస్తాను నేను మాట్లాడతాను. హలో, గుర్తున్నానా? నీకేమన్నా పిచ్చా? ఎవరు మాట్లాడుతారు అసలు? గుర్తున్నానా ఏంటి? ఏంటి ఇది ఎవరు అసలు? సరే, నేను ఎవరో నాకు తెలియనప్పుడు నీకు తెలియనప్పుడు మరి ఎట్లా మాట్లాడుతున్నావు నాతోటి? ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తా. ఆ ఇంగితం నాకు ఉంది. కాదు, అసలు నాతో నీకు ప్రాబ్లం ఏం చెప్పు? అసలు నాతో మీ బాబు ఏంటి? మీరు ర్యాండమ్ కాల్ వస్తే ఏమన్నా ప్రోగ్రామ్ అని పెట్టారు అన్నది ఏంటి? కాదు, నేను గుర్తున్నానా లేదా నాకు ఒక మాట చెప్పు అంతే. నాకెవరు గుర్తులేరు, గుర్తు అన్ని మర్చిపోయా. ప్రామిస్ డే రోజు నువ్వు లేకపోతే నేను లేను అని సొల్లు కబుర్లు చెప్పినావు కదా. నాకు అసలు ఎవరో నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ఎవరో కానీ నాకు తెలుస్తలేదు. నువ్వు మాటలు మంచిగా నీకు. నువ్వు ఎక్కువ నీళ్ళినా అనుకో కొడతా ఇంటికి వచ్చి. నీ ఇల్లు తెలియదు అనుకున్నావు, నీ ఇల్లు అడ్రస్ తెలియదు అనుకున్నావు నాకు. నువ్వు అసలు ఎవరే నువ్వు? నీకు తెలియదు ఆరా లంచ 3 సంవత్సరాలు లవ్ చేసి ఇచ్చి వెళ్ళిపోయినావు. అసలు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడతాను? నాకు పెళ్ళైంది, నేను గుడ్డు సంపాదిస్తాను. అదే నీకు పెళ్ళైంది, నీ పెళ్ళంగి ఇట్లా నాలాగా అందరి దగ్గర నాకు తెలుసు. కానీ నీ నిజంగా నీకు గుర్తున్నా లేదా ఒక్క మాట చెప్పు. ఎక్కువ నీళ్ళినా అనుకో ఇంటికి వచ్చి కథలు పడుతున్నావు అబే. నువ్వు ఏడున్నావే అసలు? ఆ? నీ అమ్మ ఏడు. నేను అసలు నీకు తెలియదు మళ్ళీ నీ అమ్మ అని ఎట్లా అంటున్నారా? నువ్వు చిట్టి పిచ్చి కథలు నువ్వు నువ్వు ఏడున్నావు చెప్పు. నేను యాన్నను ఉంటారా? నేను వద్దనుకొని ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తున్నా నేను నీకు? ఇప్పటికైనా అరే ఓ బాక్క, ఇప్పటికైనా నువ్వే కావాలనుకుంటున్నారా? ఇప్పటికైనా నీకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నా నువ్వే కావాలనుకుంటున్నా. నేను మా ఫ్యామిలీని వదిలేసి వస్తా నీకోసం అంటున్నా. నేను ఇంకేం చేయాలి చెప్పు? చచ్చిపోవాలా? చచ్చిపోవడం అలాంటి పెట్టుకోకూడదు కదా. నేను ఆ. ఆఫీస్ లో ఉన్నా. మరి అరే నీ ఆఫీస్ కానీ నాకు ఏదన్నా రీజన్ చెప్పు. అర్థమవుతుందా? ఇన్ని రోజులు నువ్వు లేకపోతే నేను లేని బజ్జి అనుకుంటా తిరిగినప్పుడు గుర్తుకు లేదా? నువ్వు ఆగమాగం చేయకు. నువ్వు ఏడమని చెప్పు. నీ అమ్మ నా అమ్మని కాదురా, ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రారా. నువ్వు నన్ను కాదు. నువ్వు ఎక్కడ తెచ్చు అది చెప్పు. ముందునే వస్తా. అరే నువ్వు అన్ని నాకు వద్దులే కానీ నువ్వు రా. నువ్వు ఫస్ట్ నేను లొకేషన్ పెడతా అక్కడికి. నువ్వు మొగోడివి అయితే నువ్వు నా దగ్గరికి ఉంటావురా, 1 గంటలు ఉంటావు. నువ్వు మొగోడివి కాదు కొద్దివి అంటే నువ్వు కొద్దివే అనుకుంటా. నేను ఇక ఇన్ని రోజులు నేను ఎప్పుడు నిన్ను తిట్టలే. అసలు నా నోటికి ఇట్లా ఇట్లా రాలే. అట్లాంటిది ఈరోజు ఇన్ని మాటలు అంటున్నా అంటే నా మనసు అంత బాధపడుతుంది నీ వల్ల. కేవలం మా నాన్న చచ్చిపోయినప్పుడు ఇట్లా నేను ఇంత బాధపడలేరా నీ వల్ల ఇంత సఫర్ అవుతున్నా నేను. మనసులే కానీ నువ్వు నేను ఆఫీస్ లో ఉన్నా. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ ఆఫీసు అరే నీ ఆఫీసు నువ్వు యారన్నా తలగబడి జావు, నాకు సంబంధం లేదు. సరే, కానీ సుజాత ఒక్క నిమిషం. హలో, ఏమండి? హలో, అదంతా కాదు కానీ 1 గంటలో లేదా 1 అరగంటలో లొకేషన్ పెడతాము, రండి మాట్లాడుకుందాము. లేదండి అసలు అది పిచ్చిదండి. దాన్ని ఎందుకు దిగొచ్చారు మీరు షోకి? అంటే ఇంతకు ముందు వరకు ఆ పేరే తెలియదు అంటున్నావు, ఇప్పుడు పిచ్చిది అంటున్నావు. అంటే మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారా మనోజ్ గారు? మేడం మీకు అసలు మైండ్ మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అదొక
ఏం తెలీదు, అదొక పిచ్చి ఉండదు. అదే పిచ్చిదని చెప్పి 3 సంవత్సరాలు వాడుకున్నావు కదా, పిచ్చిదని చెప్పి 3 సంవత్సరాలు వాడుకున్నావు పాపం. అందుకే ఇప్పుడు ఎక్కడుందో తెలుసా తను? మీ బండారం బయట పెట్టడానికి ఎక్కడుందో తెలుసా? టీవీ షోలో ఉంది. సో 6 గంటలో రాకపోతే మీ వెనకాలకే వస్తారు పోలీసులు, జాగ్రత్త. ఇట్లాంటి వాళ్ళకి పోలీసులే కరెక్ట్. నువ్వు ఎన్ని తిట్టు ఏమన్నా చేయి పడుంటారు తప్ప, ఎందుకు తప్పు చేశారు కదా, తప్పు చేసినప్పుడు నువ్వు ఎన్నన్నా పడే ఉంటారు వాళ్ళు. వాడికి సిగ్గు లేదని చెప్పాలి. నా ముందేమో ఒకేషం, అసలు ఆవిడెవరంటే తెలియదు అంటాడు చూడు. రైట్, మరి ఏం చేద్దామంటావు ఫైనల్గా? ఇప్పటికైతే మర్చిపోలేను. ఎంత తిట్టినా వాడు ఫస్ట్ లవ్ కాబట్టి ఎంతైనా మర్చిపోలేను. మ్యాక్సిమం ట్రై చేయడానికైనా అసలు నా మనసు ఒప్పట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. మనం ఎప్పుడైతే ఒక అబ్బాయి కేర్గా హ్యాపీగా మనతో వచ్చి మాట్లాడుతుంటే ఇక ఈడేరా మనకి లైఫ్ పార్ట్నర్ అనుకుని ఫిక్స్ అయిపోతాం. వాడిని ముందు ఏం చేయాలి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి లైఫ్ ఏంటి ముందైనా తెలుసుకోవాలి కదా. సో మన తప్పు కూడా ఉంది కదా అందులో. అటువైపు తప్పు ఎంత ఉందో మన వైపు కూడా తప్పే అంత ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి మ్యారేజ్ అయిన విషయం నాకు ఇప్పటికీ చెప్పకపోవడం. అంటే ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిందని చెప్పి అరే నీకు మ్యారేజ్ జోక్గా అన్నా సీరియస్గా అన్నా వాడు ఎప్పుడైనా హర్ట్ అయ్యేమని అంటారేమో అన్నట్టు నేను సైలెంట్గా ఉన్నా. కానీ అసలు ఫెస్టివల్కి వెళ్ళడం ఏంది, ఆయన ఫోటోలు చూపించడం ఏంది, ఆయన నాకు గొడవ కావడం, అసలు ఇదంతా ఒక స్టోరీ అనుకోవచ్చు ఇంకా. సో నిజంగా నువ్వు చెప్పినట్టు అట్లాంటి వాళ్ళని బయటికి ఈడ్చుకుని కొడితేనే ఇంకొకటి రేపొద్దున ఇట్లా ఏషా లేకుండా ఉంటాడు. బట్ ఇప్పుడు ఏం చేయలేదు, వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఒక తీసుకొచ్చినా కూడా వస్తాడో కూడా రాడో తెలియదు. హలో హలో చెప్పు హలో చెప్పు. ఏడున్నా చెప్పు. నువ్వు నేను యాన్నని ఉంటారా నీకెందుకు చెప్పు. సిగ్గుందా నీకు? పరువు మొత్తం బజార్ చేస్తావు మరి నా పరువు లేదు పోలేదా? మొగోడువై నీకే పరువు పోయింది అనుకుంటావు. ఒక ఆర్దాన్నై నా పరువు బజార్లో పడ్డప్పుడు నీ పెండ్లం వచ్చి నన్ను కొట్టినప్పుడు నీ నోరు లేవలేదు అప్పుడు? లేకపోతే నీ నోట్లకి ఏమన్నా పురుగులు పడ్డావా? నేను రాను. నువ్వు కోపం తెప్పి పిచ్చి కొడు కొడతా వచ్చిందంటే నువ్వెందుకు కొడతావురా? నా మొగుడువా నన్ను కొట్టను? ఇంకే అంటే మా ముందే నువ్వు కొట్టే అంత మగాడు అయిపోయావా? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుందో తెలుసా? లైవ్ షోలో ఉన్నావు, ఏ పడితే అది మాట్లాడతానంటే ఒప్పుకోరు. ఎక్కడ జాగ్రత్తగా మాట్లాడు. నేను బయటికి రాను. గుడ్ న్యూస్ వద్దు, బ్యాడ్ న్యూస్ వద్దు. ఎందుకు ఇంకో పెళ్లి చేసుకున్నావా? రెండో పెళ్లి అంతే, అదే అయి ఉంటది. కథలు లేదు, నువ్వు ఇన్ని రోజులు పడ్డ కథలే నేను చెప్తున్నా అంతే. ఇప్పటికైనా ఒప్పుకో, నాకు పెళ్ళి అయిందని ఒప్పుకో. ఇప్పటికైనా నువ్వు నాకు వద్దనే చెప్తా, ఒప్పుకో. ఇప్పటికైనా ఒప్పుకో. అరే సిగ్గు లేకనే రా. నేను 3 సంవత్సరాలు ఇంటబడి నువ్వు లేకపోతే నేను లేను అది ఇది అన్నీ చెప్పి నన్ను మాయమాటలు చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు మీ ఇంటికి. వద్దు నువ్వు దండాలు వద్దు. అట్లాంటి దండాలు నేను 1 కోటి లక్ష పెట్టవచ్చు ఇప్పటికి నీకు తెలుసా? అదే ఎందుకు కూర్చోబెట్టావో చెప్తాను. నా క్వశ్చన్కి సమాధానం చెప్పండి. నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? ఎందుకు అవేమి వినను, నీకు నీ మాటలేం నేను వినను. నా క్వశ్చన్కి సమాధానం చెప్పు అంతే. నీకు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నారా? ఏంటంటే సైకోగల్లా ఉన్నాడు కదా, పెళ్ళయిందని ఒప్పుకోవట్లేదు ఇప్పటికి కూడా. ఇప్పటికైనా ఒప్పుకో, చేసేది ఏం లేదు. ఇప్పటికైనా నువ్వు గవర్నమెంట్ అనగా బొంగు ఏదనగా నాకు సంబంధం లేక నాకు ఒక్కటి చెప్పు, ఆన్సర్ చెప్పు. అరే ఒకటి గుర్తు పెట్టుకో, అర్థమవుతుందా? ఇప్పటికైనా ఒక్కటే చెప్తున్నా, ఒప్పుకో. నేను ఇప్పటికైనా నేను ఏమంటలేను. ఒకటి నువ్వు అయిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పు. నా లైఫ్ నేను ఇప్పటికైనా లీడ్ చేస్తా. కరెక్ట్. ఒక్కటే నేనుంటే నేనే నేను ప్రేమించే నీ న్యాయం కోసం ఇక్కడికి వచ్చిన మేడం వాళ్ళ దగ్గరికి. లేకపోతే నేను ఇప్పటికే చచ్చిపోయి ఏదో ఉండేదాన్ని, మా అమ్మని అనాథం చేసిన నాలా అయ్యేదాన్ని నీకోసం.
మరి ఆ రోజులు చేతులు కోసుకున్నప్పుడు నీ నోట్లే మాట రాలేదు ఎందుకురా, మరి ఎందుకు కోసుకున్నావు ఏందని? అదే రాయిగో నీలాక నమ్మించి మోసం చేసే బుద్ధులు లేవురా మాకు. పెళ్ళ 2 పిల్లల్ని పెట్టుకొని చెప్పు. నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ రెచ్చగొట్టినావు నువ్వు, గుర్తుందా నీకు? కాదు ఏంటి సుజాత అట్లా సరే ఇప్పుడు మీ ఇద్దరికి ఆల్రెడీ ఉంది అని తెలిసిపోయింది మాకు కూడా, ఇంకెందుకు దాపరికాలు ఎందుకు. కానీ ఫైనల్గా ఒక మాట చెప్తాను, నాకు పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటా, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో సుజాత అంటే అయిపోయింది ఒక మాట. ఎందుకంటే ఇప్పటికి నువ్వు ఒప్పుకోకపోతే చూడు, ఒక ఆడపిల్లని మోసం చేసినందుకు ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లన్నీ మీకు అవసరం అంటావా? ఇప్పుడు లేదు కదా. ఆ పిల్ల ఏం అడుగుతుంది? నన్ను క్షమించు అని ఒక సారీ అడుగుతుంది మనోజ్. ఆ మాట చెప్తే చాలు. ఇక్కడ అయిపోయింది, ఏదో అయిపోయింది కదా. పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండటం తప్పు కాదంటారేంటండి? ఏం సమాజంలో ఉన్నావు సార్? ఇంకా పెళ్ళవలేదు అంటాడేంటండి ఈ సైకోగాడు? అదే మేడం, అది ఒప్పుకుంటే నేను ఈ క్షణం ఇక్కడ నుండి వెళ్ళిపోతా. మరి ఇందాక ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నీకు ఎవరు ఏంటంటే నాకు ఒక భార్య ఉన్నదని అవునన్నారు కదా, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక భార్యనే ఉంది అన్నారు కదా ఇందాక. తెలివిగా మాట్లాడుతున్నాడు బాగా. సరే ఇప్పుడు మీరు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా అంటారు అంతే కదా. ఫైనల్ ఇంకా జాబ్ ఏ ఉంటదండి, మీరు స్టేషన్ లో కూర్చుంటే జాబ్ ఎందుకు? ఇంకా అవసరం లేదు, వాళ్ళు పెడతారులేండి కూడు. ఫైనల్ గా అడుగుతున్నాను మనోజ్ గారు, నాకు ఆల్రెడీ పెళ్ళాం పిల్లలు ఉన్నారు సుజాత, నన్ను క్షమించు నీ లైఫ్ లోకి వచ్చినందుకు అని సారీ చెప్పేయండి. ఈ మాట ఇక్కడతో ఆపేద్దాం, ఈ డిస్కషన్ అంతా ఆపేద్దాం. సరే రేపు నేను మీ ఇంటికి వస్తాలే. హలో నేను అడిగేది అవన్నీ కాదు. నేను ఆవిడ ఎలా ఉంటది, నువ్వెలా ఉంటది అని కాదు నేను అడిగేది. నేను ఆవిడకి సారీ చెప్పమని అడుగుతున్నా. నేను సారీ చెప్పను మేడం, అది నేను చక్కగా ఉన్నా కానీ అమ్మాయి కరెక్ట్గా లేదు, అందుకే నేను అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు ఇప్పటికీ కూడా. ఏవో కథలు మా దగ్గర చెప్పకండి. మేము ఇప్పుడు కూడా అంటున్నాం, ఒక అమ్మాయిని మోసం చేసినందుకు మీరు ఎన్నో శిక్షలు అనుభవించక తప్పదు. ఆ శిక్షలు కావాలా, సారీ కావాలా, ఈజీ సారీ. అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అయితే నేను ఎందుకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? మరి ఎందుకు ప్రేమించావు? అప్పుడు క్యారెక్టర్ బ్యాడ్ అయినప్పుడు నువ్వు ఎందుకు ప్రేమించావు? తప్పే కదా. అంటే నీ పాత్ర కూడా ఉందా? నీ పాత్ర కూడా ఉన్నట్టే కదా. నేను బలవంతంగా ప్రేమించాను. సో చెప్పనంటావు ఇప్పుడు? అది మెంటల్ మేడం, దాన్ని ఫస్ట్ హాస్పిటల్ పడేయండి, మీకు అది టైం చేస్తుంది మిమ్మల్ని, అంతే తప్ప అసలు దాని మాటలు ఎవరు, దాని ఇంట్లో వాళ్ళు నమ్మరు మేడం, దాని మాటలు మీరు ఎందుకు నమ్ముతున్నారు? నువ్వు నమ్మేవు కదా, నువ్వు నమ్మొచ్చావు కదా ఆ పిల్లని, నన్ను నమ్ము అన్నావు కదా. అది నన్ను శారీరకంగా వాడుకున్నది, నేను వాడుకోలేదు దాన్ని, అది నన్ను వాడుకుంది, ఉల్టా వాడుకున్నది. అంత గలి మీరు చూసారు కదా ఎన్ని ఫోన్లు ఎట్లా మాట్లాడిందో. ఇప్పటిదాకా నన్ను అంత పచ్చిగా మాట్లాడింది ఎవరు లేరు మా కనీసం. అవును, సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ ఇత్తులు కాదండి బాబు ఇక్కడ. మేడం ఇంకా పెద్దవాళ్ళు మీరు కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నిజం చెప్తున్నా. ఒక అమ్మాయి తనకు తాను బయటకు వచ్చి నాకు ఇలా జరిగిందని ఏ ఆడపిల్ల చెప్పుకోదు. ఆ పిల్ల వచ్చి చెప్పుకుంది. చెప్పుకోదు మేడం, చెప్పుకుందంటే అది ఎంత పచ్చి పెంట అర్థం అవుతుంది కదా. కాస్త మాటలు జాగ్రత్తగా రానివ్వండి, షోలో ఉన్నారు మీరు, అర్థమవుతుందా? ఇప్పుడు డిస్కషన్ అది కాదు. నీ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ క్యారెక్టర్ ఏంటి ప్రూవ్ చేసుకోవడానికి రాలేదు ఇక్కడ. వి జస్ట్ వాంట్ సారీ ఫ్రమ్ యూ. నువ్వు చెప్తావా చెప్పవా, కాల్ కట్ చేసేస్తాం. మా ఏంటంటే కోర్టులో కేసులో అక్కడే చూసుకోవచ్చు తర్వాత. లేదు ఇవ్వను. మీ ఇద్దరికి ఫోన్లు ఇవ్వడానికే సరిపోయింది ఇక్కడ వ్యవహారం అంతా. మ్యాటర్ ఎందుకు చెప్పు, మీరిద్దరు మాట్లాడుకోండి, మేము ఇక్కడ కూర్చుంటూ చూసుకుంటాం. రాను. ఈ విషయం ఇక్కడతో తెలియలా లేదు. అబ్బాయి ఒప్పుకొని అంటున్నాడు, ఇంతమంది ఇట్లా ట్రై చేసినా కూడా ఒప్పుకొని అంటున్నా. ఆడు సాడిస్ట్ సైకోగాడా ఇంకేమైనా క్యారెక్టర్ అని నాకు అర్థం కాదు. ఆ అబ్బాయికి 2 సార్లు కాల్ చేసినా కూడా అసలు ఎలా మాట్లాడుతున్నాడు అంటే, నాకు అసలు పరిచయం లేదు అని ఒకసారి అంటున్నాడు, నాకు భార్య లేదు అంటున్నాడు, ఆ అమ్మాయినేమో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. అసలు ఇంత దారుణంగా ఉన్నా కూడా ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు, నాకు ఆయనే కావాలంటుంది.
అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇద్దామని బయటకు వస్తున్నా నాకు అర్థం కాదు. ఊర్లో పిల్లల్ని వదిలేసి పాపం నేను ఏదో ఉద్యోగం ఎలగబెడుతున్నాను సింగిల్గా ఉంటాం. అవసరానికి అమ్మాయి అంతే, నాట్ ఫ్యూచర్, నాట్ లవ్, అవసరానికే అమ్మాయి. ఆ అవసరానికే అమ్మాయి తగిలింది పాపం. ఆ రూమ్ ఎదురుగా రూమ్లో ఉంటాం. పాపం అమ్మాయికి ఉంటుంది కదా. సో ఎవరికైనా ఇప్పుడు వరకు చూసిన లవ్ స్టోరీలన్నీ కూడా మనం ఒక కేరో లేదంటే అట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ మంచిగా చూసుకుంటాడు అనే లవ్ స్టోరీసే విన్నాం. ఇక్కడ కూడా సేమ్ అదే, మంచిగా ఉన్నాడు, నన్ను చూసుకుంటున్నాడు, తండ్రి లేడు పక్కన పాపం తనకి. సో ఆ లోటును తీరుస్తున్నాడు అనుకున్నదే కానీ తన వెనకాల ఏముంది, ఆయన ఏంటి అని కూడా అనుకోలేదు తను. సో ఇలాంటి వాళ్ళు నిజంగా బయటికి తీసుకొచ్చి ఇలాంటిది బుద్ధి చెప్తే చాలా బాగుంటుంది. నాకైతే చూడడానికి హ్యాపీ అనుకుంటాను నేను, కానీ అది అవ్వట్లేదు. మానాడు సైకోనో శాడిస్ట్ లాగానో ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ తన తప్పు తను ఒప్పుకున్నప్పుడు మనిషి అండి, వాడు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆడు సైకోనే. ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు. ఆ పిల్లని పైపెచ్చు నాతోనే కాదు ఇంకా వేరే వాళ్ళతో కూడా రిలేషన్లో ఉందని అట్లాంటి మాటలు తీసుకొస్తున్నాడు కాబట్టి వాడు సైకోనే, శాడిస్టే. నువ్వు వాడిని మర్చిపోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆల్రెడీ తనకి వైఫ్ ఉందని తెలుసు, అయినా అడ్జస్ట్ అయ్యావు. అసలు అమ్మాయిలకి అడ్జస్ట్మెంట్ గుణం ఎందుకు ఉండాలి? ఏదో చిన్న చిన్న తప్పులకి అర్థం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద తప్పుల్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టామో వాళ్ళకి అదే అనువుగా మారుతుంది. ఇంకా పెద్ద పెద్ద తప్పులే చేస్తూ ఉంటారు. అలాంటిది ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి ఒక అమ్మాయి? చెప్పు. పెళ్ళాం ఉంది, ఆల్రెడీ లవ్వర్ ఉందిలే, అయినా నాకు కావాలి. నువ్వు అడ్జస్ట్ అయిపోయావు అక్కడే. ఆయనకు అర్థమైపోయింది ఈ పిల్ల పడి ఉంటుందిలే. సో ఫస్ట్ అబ్బాయిలు చేసే ఫస్ట్ పని ఏంటంటే క్యాలిక్యులేషన్స్. అమ్మాయిలు, ఈ అమ్మాయి ఎట్లా నాకు యూజ్ అవుతుంది, ఈ అమ్మాయి నేను ఎట్లా వాడుకోవాలి, అట్లా నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. నాకు ఆల్రెడీ పెళ్ళాం ఉన్నా ఇంక చెప్పినా ఏం కాదులే, నాకు బాగానే యూజ్ అవుతుందిలే. అసలు అమ్మాయి ఏ పరిస్థితుల్లో అయినా అడ్జస్ట్మెంటే ఉండకూడదు, అడ్జస్ట్ అయ్యే గుణమే ఉండకూడదు. చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి, కొన్ని కొన్ని మాత్రమే. చాలా వాటికి గట్టిగానే ఉండాలి అమ్మాయి, అప్పుడే లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెక్ చేసుకోవాలి ముందే. సో ఇవన్నీ నువ్వు పరిశీలించావు. సో వద్దు అనుకున్న ఒక స్టెప్, ఏం పర్లేదమ్మా, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక్కడతో నీ లైఫ్ కాదు, ఇంకా నీకేదో మంచి లైఫ్ ఉంది, అందుకే వీడు పక్కకి వెళ్ళిపోయాడు అనుకో, అదేదో నీ మంచికే జరిగింది అనుకో. మైండ్లో నుంచి ఆయనకు సంబంధించిన వస్తువులు కానీ మొబైల్లో కానీ అన్నీ పక్కన పడేసే ముందు. అర్థమవుతుందా? చక్కగా హ్యాపీగా నువ్వు ఫోకస్ చేసుకున్నావు, నీ కెరియర్ మీద ఫోకస్ చేసుకో. మనకు కావాల్సింది ఏంటి? ఎదుటి వాళ్ళు అరే ఎంత మంచిగా బ్రతుకుతుందిరా ఈ అమ్మాయి, అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇట్లాంటి పనులు చేసుకోవద్దు నాన్న సుజాత. అర్థమవుతుందా? మంచిగా ఫోకస్ చేసుకో. మంచిగా ఈసారి ఎప్పుడు హృదయం అనేది అట్లా పడుండదు, ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది. ఏమో ఇంకొక క్యారెక్టర్ నచ్చుతుందేమో, నచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు కరెక్ట్గా ముందు వెనక ఆలోచించుకొని, వాళ్ళు మనల్ని ఎలా క్యారెక్టర్ని చూస్తున్నారో మనం కూడా అలాగే చూడాలి. వీడు ఎలాంటి వాడు, వాడు చేసే ప్రతి పనిలో, నీతో ఉండే యాక్టివిటీస్లో, ప్రతి దానిలో గమనిస్తూనే ఉండాలి మనం ఆడపిల్లలం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఈ సమాజంలో. అర్థమవుతుందా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నీకు ఒక మంచి బ్రైట్ హస్బెండ్, హ్యాపీ హస్బెండ్, నిన్ను కూడా హ్యాపీగా చూసుకోవాలి. నీతో పాటు నీ తల్లి హ్యాపీగా ఉండాలి నిన్ను చూసి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాడి మాటలు వింటుంటే ఇప్పుడే కాదు ఎక్కడైనా నేను బ్యాట్ చేసే క్యారెక్టర్ లాగానే కనిపిస్తుంది. వాడిని మర్చిపో, దూరంగా ఉండు. అటువంటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే తుడిచిపారేసే. ఓకే, చూసారు కదా సుజాత స్టోరీ. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఇట్లా పుట్టుకొస్తూనే ఉంటారు. మీ లవ్ స్టోరీలో మీరు అడ్జస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు, మీకు ఏదనిపిస్తే అది చేయడం బెటర్. అండ్ సుజాత స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.